నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, ఇజ్రాయిల్, అమెరికా అలాగే ఇరాన్ దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు మనం చూసుకుంటే రెక్కలు వచ్చాయన్నమాట. రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం పైన పెట్టుబడి పెట్టడం సురక్షితంగా భావిస్తూ ఉన్నారో, గతంలో రష్యా, ఉక్రెయిన్ కానీ ఇజ్రాయిల్ అలాగే పాలస్తీనాకు సంబంధించిన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కూడా బంగారం ధరలు పెరిగాయి. అలాగే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా అయితే పెట్టుబడిదారులు భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర కువైట్లో మనం చూసుకుంటే 53 దినార్ల 500 ఫిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 49 దినార్లకు చేరుకుందని చెప్పేసి 21 క్యారెట్ 47 దినార్లకు, అలాగే 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 41 దినార్కు చేరుకున్నట్లయితే తాజాగా మార్కెట్ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం కువైట్లో కిలో వెండి ధర మనం చూసుకుంటే కానీ 1013 దినార్లు ఉందని చెప్పేసి, అలాగే ఔన్సు బంగారం ధర మనం చూసుకుంటే కానీ $5,250 కంటే ఎక్కువకు చేరుకుందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకుని వెళుతూ ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకుంటే దాదాపు 540 దినార్లకు చేరుకుందనమాట. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను మన భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క బంగారం ధర మనం చూసుకుంటే కానీ దాదాపు 500 దినార్లకు చేరుకుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం ఎవరు కొనరు, కానీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం మీద పెట్టుబడి సురక్షితమని భావించడంతో పెట్టుబడులంతా అలా పెట్టడంతో యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా సరే కానీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.